ప్రభుత్వం అంటే ప్రజల కష్టాలను తీర్చాలి, ప్రజల బాగు కోసం ఆలోచించాలి, ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచే చర్యలు చేపట్టాలి. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజల పాలిట శాపంగా మారింది. అవకాశం దొరికితే చాలు ప్రజల నడ్డి విరిచేందుకు సిద్ధమైంది. తాజాగా కొత్త వాహనాల కొనుగోలుదారులపై 10% సెస్ విధించింది. ఇది ప్రజలకు భారంగా మారింది. ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతుంటే మీడియా సాధారణంగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఇలాంటి అంశాలలో నిలదీయాలి. అలా పన్నులు వేయడంలోని హేతుబద్ధత గురించి ప్రశ్నించాలి. కానీ ఎల్లో మీడియా కూటమి ప్రభుత్వానికి బాకా ఊదుతోంది. రికార్డు స్థాయిలో దాదాపు 3 లక్షల కోట్ల అప్పుతో రికార్డు సృష్టించిన చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అదనంగా ఈ బాధుడు ఏమిటి అని అడగవలసిన ఎల్లో మీడియా నిర్లజ్జగా బాజా కొడుతున్న ఎల్లో మీడియా తీరుపై సీనియర్ జర్నలిస్ట్ కేసర్ కమెంట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎల్లో మీడియా అనే పెను శాపంగా మారినట్లుగా కనిపిస్తుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా అడ్డగోలు కథనాలు ప్రచారం చేస్తోంది. చివరికి ఆ మీడియా ఏ దశకు వెళ్ళిందంటే ప్రజలపై ప్రభుత్వం వేల కోట్ల భారం వేస్తున్నా నిస్సిగ్గుగా సమర్థించే నీచ స్థితికి చేరుకుంది. జర్నలిజం ప్రమాణాలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చి నీచమైన రీతిలో వార్తలు ప్రచారం చేస్తున్న వైనంపై ప్రజలు మండిపడుతున్నారు. గత జగన్ ప్రభుత్వ టైంలో అనేక వదంతులు సృష్టించిన ఈ మీడియా అబద్ధాలకు అంతేలేని విధంగా కల్పిత కథలు అల్లి విషప్రచారం చేసిన ఈ మీడియా ఇప్పటికీ అదే ధోరణిలో వార్తలు ఇస్తోంది. తెలుగుదేశంకు బాకాగా పనిచేసే ఆంధ్రజ్యోతి మీడియా ఈ మధ్య ఇస్తున్న కథనాలను చూసిన వారు ఇంత అధమ స్థాయిలో కూడా వార్తలు ఇవ్వవచ్చా అని ముక్కున వేలేసుకుంటున్నారు. బాధుడు కాదు బాగుకే అంటూ ఒక హెడ్డింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వాహనాల కొనుగోలుదారులపై 10% సెస్ వేయడానికి అనుకూలంగా ఆంధ్రజ్యోతి పత్రిక కథనాన్ని ఇచ్చింది. సాక్షి దినపత్రికలో ఈ సెస్కు సంబంధించి ఇచ్చిన స్టోరీపై తెగ ఏడుస్తూ ఆ మీడియా స్టోరీ రాసింది. అదేదో ప్రభుత్వ వాదనగా వార్త ఇస్తే అదొక పద్ధతి. అలా కాకుండా తానే భుజాన వేసుకుని 10% సెస్ వేయడం సరైన నిర్ణయం అంటూ రాసేసి ప్రజలను మభ్యపెట్టే యత్నం చేసింది. వాహనాల లైఫ్ ట్యాక్స్ పై మాత్రమే ఇది ఉంటుందని, దానివల్ల ఒక్కో వాహన కొనుగోలుదారుపై 1200 రూపాయల భారమే పడుతుందని చెబుతోంది. సాక్షి కూడా ఇదే కదా రాసింది. నెలకు 73,000 వాహనాలు అమ్ముడుపోతుంటాయని అంచనా. వాటిపై వేసే లైఫ్ ట్యాక్స్ అదనంగా 10% వేస్తే నెలకు 22 కోట్ల ఆదాయం వస్తుందని, ఈ రకంగా మొత్తం 270 కోట్ల రూపాయల భారం పడుతుందని ఆ కథనంలో ఉంది. ఎల్లో మీడియా భావన ప్రకారం ఇదేమీ ప్రజలకు పెద్దగా భారం కాకపోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో బాగా గిట్టుబాటు అవుతుంది కనుక వారికి అంతా పచ్చగానే కనిపిస్తుంది. కానీ మోసే ప్రజలకు కదా ఆ భారం తెలిసేది. అయినా మీడియా సాధారణంగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఇలాంటి అంశాల్లో నిలదీయాలి. అలా పన్నులు వేయడంలోని హేతుబద్ధత గురించి ప్రశ్నించాలి. ఎన్నికల ప్రచార సమయంలో అప్పులు తేకుండా, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, పన్నులు బాధుడు లేకుండా ప్రభుత్వాన్ని నడిపి సంపద సృష్టించి అన్ని హామీలు అమలు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు చెప్పారా లేదా? మాట తప్పి ఎలా అదనంగా సెస్సులు వేస్తారని అడగాలి కదా. అలా చేయకపోగా ఇప్పుడేమి రాస్తున్నారో చూడండి. రోడ్లు బాగు చేయాలట, తాగి డ్రైవ్ చేస్తున్న వారిని పట్టుకోవడానికి బ్రీత్ అనలైజర్లు, వేగ నియంత్రణకు స్పీడ్ గన్లు ఇలాంటివి ఏర్పాటు చేయాలట. ఇందుకు ప్రభుత్వం వద్ద డబ్బు లేదట, అందుకే సెస్సులు వేయవచ్చట. ఇలాంటి వాదన ఎల్లో మీడియా చేస్తుంటే ఏమైనా బుద్ధి ఉంటే అలా చేస్తారా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కూటమి ప్రభుత్వం రాగానే రోడ్లని బాగు చేసేసామని చెప్పారే, అయినా అవి అనతి కాలంలోనే ఎందుకు గోతులమయం అయ్యాయి? అంటే అవినీతి జరిగిందా, లేక అసలు బాగు చేయకుండానే చేసినట్టు ప్రచారం చేశారా? రోడ్ల కోసం ప్రత్యేక సెస్సులు ఇప్పటికే ఉన్నాయా లేవా? పెట్రోల్, డీజిల్ పై ఎంత సెస్ ఉంది? ఆ మొత్తాన్ని రోడ్ల బాగు చేతకు ఎందుకు వాడడం లేదు? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, లోకేష్లు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారా లేదా? ఇప్పటికి 19 నెలలు అయినా వాటి ధరలు తగ్గించలేదే. దాని గురించి ఎప్పుడైనా ఈ మీడియా వార్తలు ఇచ్చిందా? ఎంతసేపు గత జగన్ ప్రభుత్వాన్ని నిందించడమే తప్ప ఇంకొకటి చేస్తున్నారా? జగన్ టైంలో చెత్త పన్ను వేసి కోట్లు వసూలు చేశారట, కానీ ఎక్కడి చెత్త అక్కడే ఉందట. తెలుగుదేశం పార్టీ గాని, ముఖ్యమంత్రి గాని అబద్ధాలు చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. వారు రాజకీయంగా ఏదో మాట్లాడుతుంటారులే అనుకోవచ్చు. కానీ ఆంధ్రజ్యోతి మీడియా ఇంత పచ్చిగా అబద్ధాలను ప్రచారం చేయడం ఎంత దుర్మార్గం. ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు స్థానిక సంస్థల్లో నెలకు 50 నుంచి 100 రూపాయల చొప్పున రుసుము వసూలు చేసి చెత్త బండ్ల ద్వారా పారిశుధ్యం నిర్వహించేవారు. తద్వారా కోట్ల రూపాయల ప్రభుత్వానికి వస్తాయా? పత్రిక రాసిన దాంట్లో ఇసుమంతైన నిజం ఉందా? చెత్త పన్ను ఎత్తివేశామని ప్రభుత్వం చెప్పిన తర్వాత పరిస్థితి ఎంత అధ్వానంగా మారిందో తెలియదా? ఇప్పటికీ అనేక గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం అధ్వానంగా కనిపిస్తూనే ఉంది కదా. ప్రస్తుతం పిఠాపురం వంటి చోట్ల ఈ చెత్త పన్ను వసూలు చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. చెత్త పన్నుతో కోట్లు వచ్చాయనేది అసత్యం కదా. ఇప్పుడేమో లైఫ్ టైమ్ ట్యాక్స్ పై 10% సెస్ వేస్తే గానీ రోడ్లు బాగు చేయలేరట. అది కోట్ల మొత్తం కాదని మీరు చెబుతున్నారా? వైసీపీ హయాంలో చెత్త పన్ను వేస్తున్నారని చెత్త ప్రభుత్వాన్ని దూషించేవారే పెద్ద సంస్కరణవాదిని అంటూ గతంలో ఆసుపత్రుల్లో యోధ ఛార్జీలను వసూలు చేయించిన చంద్రబాబు వేరే ప్రభుత్వం ఉంటే ఇలా తిడుతుంటారన్నమాట. తన ప్రభుత్వంలో అయితే ఏమైనా చేయవచ్చు అన్నమాట. రాష్ట్రంలో రోడ్లు బాగు చేయలేని ప్రభుత్వం వేల కోట్ల
కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అమరావతి నిర్మాణం ఎలా చేయగలుగుతోంది? ప్రైవేటు వ్యక్తులు చెత్త తొలగించడానికి 50ో 100ో తీసుకుంటే తప్పని చెప్పిన చంద్రబాబు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా వేల కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రం ప్రైవేటు వారికి అప్పనంగా దారాదత్తం చేస్తారట. జగన్ చేస్తే బాధుడు, చంద్రబాబు చేస్తే బాగుకే అని రాయడం అంటే పాఠకులను, ప్రజలను మోసం చేయడం కాకుండా మరొకటి అవుతుందా? గత నవంబర్ ఆఖరి వారంలో ఇదే పత్రిక కథనాన్ని ఇచ్చింది. సెస్సులు వేసి రోడ్లు వేయాలని రహదారుల శాఖ ప్రతిపాదన పెట్టింది. దాని ప్రకారం పెట్రోల్, డీజిల్, గనులు రిజిస్ట్రేషన్లపై సెస్ వేసి స్టేట్ హైవేలను అభివృద్ధి చేయాలని తలపెట్టారట. దీన్ని ప్రజలపై భారం మోపడం అని అంగీకరించరా? సుమారు 30,000 కోట్ల వరకు ఈ భారం ఉండవచ్చని ఇతర మీడియాల్లో కథనాలు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం ఉంటే ఎంత బాధుడు బాధినా ఆహా ఓహో అని ఎల్లో మీడియా వారు పొగుడుతారా? అదే జగన్ ప్రభుత్వం ఉంటే అడ్డగోలుగా రాస్తారా? ఇప్పటికే కరెంట్ ఛార్జీల సర్దుబాటు రూపంలో ఇతరత్ర సుమారు 17,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారా లేదా? మళ్లీ మరో 15,651 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చారా లేదా? భూముల విలువలు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో 1000 కోట్లు అదనంగా ఆదాయం సమకూర్చుకునే యత్నం చేశారా లేదా? గ్రామాలలో రక్షిత నీటి సరఫరాపై యూజర్ ఛార్జీలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందా లేదా? ఒకవైపు రికార్డు స్థాయిలో దాదాపు 3 లక్షల కోట్ల అప్పుతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ప్రభుత్వం మళ్లీ అదనంగా ఈ బాధుడేమిటి అని అడగవలసిన ఎల్లో మీడియా నిర్లజ్జగా బాజా కొడుతోంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గించినప్పుడు ఇదే ఎల్లో మీడియా ఏమని ప్రచారం చేసింది? జీఎస్టీ తగ్గడంతో అన్ని రకాల వ్యాపారాలు పెరిగిపోయాయని, ప్రభుత్వానికి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వస్తోందని రాసిందా లేదా? ఇప్పుడేమో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయిందని సన్నాయి రాగం ఎందుకు తీస్తున్నట్లు మరో సంగతి చెప్పాలి. వైసీపీకి చెందిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లుల బకాయిలు చెల్లిస్తోందట. అది తప్పట. పనులు చేయించుకున్న తర్వాత బిల్లులు చెల్లించవద్దని ఇంత నీచంగా ఏ మీడియా అయినా రాయగలుగుతుందా? పనుల్లో ఏదైనా తేడా ఉంటే అది వేరే విషయం. అసలు రాజకీయ కక్షలతో పాలన సాగించాలని ఒక ఎల్లో మీడియా చెప్పడం ఉన్మాదం కాక మరేమవుతుంది?